హాయ్ ఫ్రెండ్స్, చీరకేశ్వర్ ఫాలు. ఈ రోజు మన వీడియో మేము చదువుకున్న స్కూలు. ఫ్రెండ్స్, ఈ స్కూల్లో మేము చదువుకున్న ఎక్కువ కథలే పడ్డాం. ఆ కథలేంటో మీకు చెప్తాను, పదండి. అలాగే సార్. ఫ్రెండ్స్, ఇది మన స్కూల్ ఎంట్రన్స్ అన్నమాట. ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు ఏమైందో మరి. పిల్లలు పడిపోయింది, ఒక గేట్ అయితే కనబడడం లేదు. స్కూల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. అయితే అది నాకు 10th లో ఉన్నప్పుడు నేను హానెస్ట్ ఒప్పుకుంటున్నా. 10th లో ఉన్నప్పుడు నేను అంత మెచ్యూరిటీ లేదు, చిన్న బాబుని. అందుకోసమే కొంచెం నోటిదూలు ఎక్కువ ఉండేది, బీభత్సంగా. అంటే అమ్మాయిలను గెలకడం, సార్లను గెలకడం, స్కూల్ తప్పియడం, స్కూల్ డుమ్మా కొట్టడం, ఇంకా సార్ల పైన కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇది జస్ట్ నా పాస్ లో మాత్రం, ఇప్పుడు అలా లేదు. కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక నేను స్కూల్కి వచ్చిన ఫస్ట్ ఏముంటుంది, ప్లెడ్జ్ అనేది జరిగేటప్పుడు మేము మ్యాక్సిమం రాకపోయే వాళ్ళం. ప్లెడ్జ్ ఇక్కడ జరిగితే మేము అక్కడ పక్కింట్లో వాళ్ళు, వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చుని అక్కడ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. ప్లెడ్జ్కి రావడం తక్కువ. అప్పుడు మా హెడ్ మిస్టర్స్ రియాక్షన్ ఎలా ఉండేదంటే, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. యాక్చువల్లీ మా స్కూల్ పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దానిని మా ఊరు వాళ్ళందరూ కూడా ముద్దుగా పెద్దబడి అని పిలుస్తారు. అక్కడ ఇంకొక బడి ఉంటుంది, అది చిన్నబడి, ఇది పెద్దబడి. ఇదే మన స్కూల్ బోరింగ్ అన్నమాట. మాకు టాయిలెట్ వచ్చినా, మాకు లంచ్ పీరియడ్ అయినా, మాకు బోర్ కొట్టినా, సార్ చెప్పే చదువు నచ్చకపోయినా ఇక్కడికి వచ్చి వాళ్ళు, అంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు వేరే క్లాస్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా. వాళ్ళతో ఏం చేస్తున్నాం, ఎట్లుంది కదా అని వాళ్ళతో ముచ్చట్లు పెట్టేవాళ్ళం. ఇక్కడే కొంత టైం వేస్ట్ చేసేవాళ్ళం. అలా అక్కడ టైం వేస్ట్ అయ్యేది. ఇంకా మనం అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ ఇది అద్దెల పైన కూర్చునే వాళ్ళం. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. అది లంచ్ టైంలో అయినా, స్కూల్ ప్లెడ్జ్ కన్నా ముందు ఇక్కడ కూర్చొని వచ్చేవాళ్ళం. ఏ మామ ఏం నడుస్తుంది అనేవాళ్ళు. లేకపోతే అరే మీ పిల్ల ఏం చేస్తుందిరా, మీ పిల్ల ఏమంటుందని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ఉండేవి లవ్ మ్యాటర్స్, కానీ ఎక్కువ బయటకు తెలియకపోతే, తెలిస్తే ఇంట్లో వాళ్ళు మెడలు ఎరగొడతారు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఇక్కడ మాకు ఫుల్ టైం పాస్ అయ్యేది. యాక్చువల్లీ ఇది మా స్కూల్లోని వాష్ బేస్ అన్నమాట. ఇది కట్టించింది ప్లేట్స్ కడుక్కోనరా నాయన అని. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే దాని పైకెక్కి కాళ్ళు కూడా కడుక్కునే వాళ్ళం. అట్లుంటది మనతోని. ఫ్రెండ్స్, ఇది మన స్కూల్లో ఫస్ట్ క్లాస్, అదే 6th క్లాస్ రూమ్. ఈ స్కూల్లోకి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకు ఇందులోనే 6th క్లాస్ కాబట్టి ఇందులోనే చదువుకుంటారు. అయితే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయ్యింది. అదేంటంటే మా పీఈటీ సార్ వచ్చి ఒక రైమ్ చెప్పారన్నమాట. జాక్ అండ్ వెల్ వెంట్ ఆఫ్ ద హిల్ అన్న తర్వాత, ఇది ఎవడైనా చెప్తాడు, ఇది పోరని అడిగినా కూడా చెప్తాడు అన్న తర్వాత, సార్ అరే నువ్వు చెప్పురా అన్నారు. అప్పుడు ఆ రోజు నేను చెప్పలేదు, నా ఇజ్జత్ పోయింది పోరాల్లో ఉందట. ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇదే మన 9th క్లాస్ రూమ్ అన్నమాట. ఈ 9th క్లాస్ రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక రోజు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక అమ్మాయి పైన ప్రాంక్ చేద్దామని అనుకున్నాం. అయితే ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, సార్ కూర్చునే ముందు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో రబ్బర్ పామ్ పెట్టి ఒక వేరే అమ్మాయిని రమ్మని, ఒకసారి ఇది ఓపెన్ చేయవా, ఇందులో డస్టర్ ఉందా అని చూడమన్న తర్వాత డ్రాయ్ ఓపెన్ చేసేసరికి అందులో పాము ఉంది. అమ్మాయి ఘోరంగా ఏడ్చారు. ఆ రోజు ఏడ్చిన తర్వాత మా పీటీ సార్కి చెప్పారు. పీటీ సార్కి చెప్పిన తర్వాత పీటీ సార్ వచ్చి కట్టెలతో కొడితే కట్టెకుండా స్కిన్ ఊడిపోయింది. ఆ రోజు ఘోరం అయింది. ఫ్రెండ్స్, ఇదే మన 7th క్లాస్ రూమ్. 7th క్లాస్ అంటే కొంచెం టఫ్ అని అందరు అనుకుంటారు కదా. అందుకోసమే మా స్కూల్లో కొంతమంది 7th నుండి డైరెక్ట్ 8th జంప్ చేసేవాళ్ళు. 7th కన్నా 8th కొంచెం ఈజీనే ఉంటుందంట, అందుకోసమే కొంతమంది జంప్ చేశారు. కానీ 7th క్లాస్ లో నాకైతే పెద్ద టఫ్ ఏం అనిపించలేదు. సో అండ్ పక్కన 8th క్లాస్ రూమ్, అది కూడా చూద్దాం పదండి. ఇదే మన 8th క్లాస్ రూమ్. 8th క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత సైన్స్ అండ్ ఫిజిక్స్ అనేవి 2 పార్ట్స్ అవుతాయి. సైన్స్ ఓకే, కానీ ఫిజిక్స్లోనే మనకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యేవాళ్ళు. న్యూటన్, ఐన్స్టీన్, వీళ్ళందరి లాలు, సూత్రాలు అయితే నాకైతే ఇప్పటి వరకు యూజ్ అవ్వలేదు. ఈ 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ 8th క్లాస్ రూమ్ కిటికీకి ఉండే ఒక స్టీల్ది అదేదో ఊడిపోయింది. అది ఊడిపోయింది కాబట్టి మేము ప్రతిసారి మాకు ఇష్టం వచ్చినప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మాకు ఫ్రీ ఎంట్రీ అన్నమాట. ఇది మన స్కూల్ టాయిలెట్స్ అన్నమాట. ఈ స్కూల్ టాయిలెట్స్ మనం యూజ్ చేసుకోవడం తక్కువ అంటే తక్కువ. ఒక స్కూల్ సంవత్సరం నడిస్తే 20-30 రోజులే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే
ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు కొంచెం డిసిప్లిన్ గా కనబడాలి కాబట్టి. లేకపోతే అక్కడ రాగట్లకు పోయి ఒక గంట సేపు అక్కడ మెల్ల టాయిలెట్ పోయి నేరగాయలు తిని అలా టైం పాస్ చేసేవాళ్ళం అన్నమాట. అండ్ ఇది మా స్కూలు వంట రూమ్ అన్నమాట. ఇప్పుడు ఇది కొత్తగా కట్టిన వంట రూమ్, అంతకుముందు లేదు. అంతకుముందు వంట రూమ్ అటు సైడ్ ఉండేది, ఇప్పుడు కొత్తగా కట్టారు. ఇది వంట రూమ్. సైడ్ కి కుకింగ్ ప్లేస్, ఇక్కడ వంట చేస్తారు, ఇక్కడే వడ్డిస్తారు. ఈ గద్దె పైన పెట్టి పిల్లలకు వడ్డించడానికి ఈ గద్దె అనమాట. ఫ్రెండ్స్, ఇదే మన స్కూల్ స్టాఫ్ రూమ్ అనమాట. మేడమ్స్, సార్స్, ప్రిన్సిపల్ సార్ అందరూ ఈ రూమ్ లోనే ఉండేవాళ్ళు. ఇక్కడ ప్లెడ్జ్ జరిగేది, అటు సైడ్ అబ్బాయిలు, ఇటు సైడ్ అమ్మాయిలు. ఈ ప్లెడ్జ్ చెప్పే వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఆ గద్దెలపై నిల్చేవాళ్ళు. గద్దెలపై నిల్చొని ఒక ఛార్జింగ్ మైక్ ఉండేది, ఛార్జింగ్ మైక్ పట్టుకొని ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని చెప్పేవాళ్ళు. నాకు ఇప్పటికి అర్థం కాని ఒక్క ముచ్చట ఏంటంటే, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారా? మళ్ళీ మన ఇండియన్స్నే మన ఇండియన్స్ పెళ్లి చేసుకుంటారు. ఇది ఎక్కడికదో నాకైతే అర్థమే కాదు. అండ్ ఇక్కడ ప్లెడ్జ్ జరిగేటప్పుడు ఒకవేళ మేము ఆ రోజు స్కూల్ యూనిఫామ్ కనుక వేసుకోకపోతే మా పీఈటీ సారు స్కూల్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళను పక్కన నిల్చొని పెట్టేవాళ్ళు. పక్కన నిల్చొని పెట్టి కట్టెలతో కొడితే కట్టెలు ఇరిగిపోయేవి. అయినా సరే మేము అస్సలు వినకపోయేవాళ్ళం, మళ్ళీ సివిల్ డ్రెస్ వేసుకునే వాళ్ళం. ఇదంతా కాదు అని ఒకరోజు ఎంఈఓ సార్కి చెప్పారు. ఎంఈఓ సార్ వచ్చి మా క్లాస్ వీకారు, మీరు కంపల్సరీ స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి, లేకపోతే బాగుండదని చెప్పిన తర్వాత అయినా సరే మేము వేసుకోలేదు. అంత ఘోరంగా ఉండేది. ఈ ప్లేస్లో బొడ్డుమల్లె చెట్టు ఉండేది. ఆ బొడ్డుమల్లె చెట్టు చాలా హైట్ ఉండేది. ఆ బొడ్డుమల్లె చెట్టుకు ఉండే పువ్వులను మేము తీసుకొని సగం కట్ చేసి పిప్పి అని ఊదుకునే వాళ్ళం. ఇక రైట్ సైడ్లో మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు చెట్టు కింద కూర్చోబెట్టి రోజు మీనా ప్రపంచం అని వినిపించేవాళ్ళు. ఆ మీనా ప్రపంచం వినేవాళ్ళం, కానీ ఇప్పటికీ ఆ మీనా అనే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియదు మాకు. ఇక లవ్ స్టోరీస్ అంటే మీకు నేను లవ్ స్టోరీస్ మాత్రమే చెప్తా, అందులో ఉండే వాళ్ళ పేర్లు మాత్రం చెప్పను. ఒకవేళ చెప్పా అనుకోండి, ఈ వీడియో చూసిన తెల్లారు వచ్చి నా మెడల్ విరగొడతారు. లవ్ స్టోరీస్ అంటే మిగతా స్కూల్స్లో లాగా ఏదో ఆశమాశగా ఉండేవి కాదు, మంచి సినిమాటిక్ రేంజ్లో ఉండేవి. ఇప్పుడు మా స్కూల్లో అమ్మాయిని ఎవడైనా లవ్ చేస్తుండని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఫస్ట్ స్కూల్లోకి వచ్చి వాడిని పొట్టు కొట్టేవాళ్ళు. కొట్టిన తర్వాత ముచ్చట, మస్తు ఇంట్రెస్ట్ ఉండేది లవ్ స్టోరీస్ అంటే. సో ఫ్రెండ్స్, ఇలా మా స్కూల్ డేస్ గడిచాయన్నమాట. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు మీ స్కూల్ గుర్తొచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీ స్కూల్ మీకు గుర్తొచ్చినట్లయితే మన కామెంట్ సెక్షన్లో మీ స్కూల్ నేమ్ కామెంట్ చేయండి. నేను మీ కామెంట్కి నా గుండెకాయ తీసి ఇలా వేస్తా, అక్కడ హార్ట్ సింబల్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తా. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.